నిన్నటికెళ్ళి ఏదైతే రైతులకి మేము ఇస్తా అన్నప్పటికీ ఇప్పటికే సుమారు 4000 చిల్లర కోట్లు అంటే 3 ఎకరాల వరకు 9 రోజులలో 9000 కోట్లు అని చెప్పిన దాంట్లో 4000 పైచిల్కు కోట్లు ఇప్పటికే రైతు ఖాతాలో 3 ఎకరాల వరకు ఆల్రెడీ జమ చేసిర్రు, ఇప్పటికి వచ్చేసినాయి. 9 రోజుల్లో 9000 కోట్లు వేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటున్న ప్రజాప్రభుత్వాన్ని హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి, సరే నువ్వు జీర్ణించుకోలేక కడుపమంట నీకుంటే నోరు మూసుకొని ఉండడాన్ని మర్చిపోయి ఏదో ఈరోజు రైతులకి లాభం అవుతుందంటే ఎందుకు నీకు ఈ కడుపమంట, ఎందుకు నీకు ఇంత కోపము? నిన్ను మీ అయ్యని ముందు నిజంగానే మంచి అనుకొని 10 ఏళ్ళ అధికారం ఇచ్చిర్రు. 10 ఏళ్లలో రాబందులు లెక్క రాక్షసత్వంతో తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చుక తిన్నారు. కాళేశ్వరం 1,00,000 కోట్లది కడితే నువ్వు మాట్లాడుతూ కాళేశ్వరాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దేనికి చూసి ఆశ్చర్యపోయారు? 1,00,000 కోట్లు పెట్టి కడితే 3 నెలల్లోనే కూలిపోయిందని చెప్పి ఆశ్చర్యపోయినరు. ఒక ప్రాజెక్టు 1,00,000 కోట్లతోటి కడితే 3 నెలల్లో ఆ ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి ఎంత నాణ్యమైన కట్టడం మీరు కట్టిరని చెప్పి నిజంగానే అందరూ ఆశ్చర్యపోయారు దాన్ని చూసి. ఇప్పటికన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకొని నువ్వు ఒక శాసనసభ్యునివి, మీ అయ్య తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, పోయి మీ అయ్యతోటి లేఖ రాయిపి ఈ ఫలానా అంశం పైన అసెంబ్లీలో చర్చ పెట్టండి అని చెప్పి, అది అప్పుల విషయం కానీ రైతుల సంక్షేమం విషయం కానీ నువ్వు ఏ విషయం పైన ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేఖ రాస్తే తప్పనిసరిగా మేము కూడా రికమెండ్ చేసి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ప్రతి అంశం పైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాన్ని పక్కన పెట్టి చెట్టుకాడ పుట్టకాడ చర్చలు పెట్టుకున్నాము, ఇక్కడికి రా అక్కడ రా అని చెప్పి ఏదైతే ఈ పిచ్చికి ఒక పులికేసి లెక్క ఒక మచ్చర్ పైల్వాన్ లెక్క హైదరాబాద్ భాషలో చెప్తున్న ఒక మచ్చర్ పైల్వాన్ లెక్క ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకొని వాస్తవాల అంశాలపైన చర్చ పెట్టే ఉద్దేశం ఉంటే ప్రతి విషయం పైన ప్రతి దానిపైన కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి వస్తే ప్రతి అంశం పైన చర్చించనీకి ప్రతి అంశం పైన మాట్లాడనీకి మేము సిద్ధంగా ఉన్నాము.